హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజైర్ మైండ్ ఛానల్. ఈరోజు వచ్చేసరికి మనము పాలిటీ చూస్తున్నాం కదండి. సో పాలిటీలో భాగంగా మనం ఏం చూస్తున్నాము, ఫండమెంటల్ రైట్స్ చూస్తున్నాము. సో ఫండమెంటల్ రైట్స్లో భాగంగా మనము ఈరోజు అయితే స్వేచ్ఛ హక్కు, రైట్ టు ఫ్రీడమ్ గురించి చూద్దామండి. సో మరి ఈ రైట్ టు ఫ్రీడమ్ అనేది మనకి ఎన్ని రకాలుగా ఉండేది అంటే 6 రకాలుగా ఉండేదండి. మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఈ రైట్ టు ఫ్రీడమ్ అనేది మనకి 7 రకాలు ఉండేవి, 7 స్వేచ్ఛలు ఉండేవి మనకి. అంటే స్వేచ్ఛ హక్కు అనేది మనకి 7 స్వేచ్ఛలు ఉండేవి. తర్వాత దాన్ని ఏం చేస్తామంటే రాజ్యాంగం 44వ రాజ్యాంగ సవరణ చేసి ఒక స్వేచ్ఛను తీసివేయడం, అంటే ఏంటి, ఆస్తి హక్కును దారదత్తం చేసే స్వేచ్ఛను తీసివేసి మనకి రిమైనింగ్ 6 రకాల స్వేచ్ఛలు అయితే మనకు అంతే ఉంచడం జరిగిందండి. సో మరి ఈ స్వేచ్ఛలు ఏమేమి ఉన్నాయి అని చెప్పి చూద్దాము. సో మరి రైట్ టు ఫ్రీడమ్ అంటున్నాము అంటే స్వేచ్ఛ హక్కు గురించి మనకి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ చెప్తుందంటే మనకి ఆర్టికల్ 19 అనేది మనకి ఈ స్వేచ్ఛ హక్కు గురించి చెప్పడం జరుగుతుందండి. మరి స్వేచ్ఛ హక్కులో భాగంగా మనకి ఏమేమి ఉంటాయంటే వాక్ స్వాతంత్రము, భావ వ్యక్తీకరణ హక్కు. అదేవిధంగా ఫస్ట్ స్వేచ్ఛ ఏంటి మనకి వాక్ స్వాతంత్రము, భావ వ్యక్తీకరణ. రెండో హక్కు ఏంటంటే మనకి శాంతియుతంగా ఆయుధాలు లేకుండా సమావేశాన్ని ఏర్పాటు చేసుకునే హక్కు. అంటే ఏం చేస్తాం, మనము శాంతియుతంగా ఎటువంటి ఆయుధాలు లేకుండా మనము సమావేశాన్ని ఏర్పాటు చేసుకునే హక్కు కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఎవరు ఇచ్చారు? రాజ్యాంగం ఇచ్చింది. అదేవిధంగా మనకి సంస్థల్ని లేదంటే యూనియన్లు లేదంటే సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు కూడా మనకి ఈ స్వేచ్ఛ హక్కులో భాగంగానే ఏర్పాటు చేసుకుంటాం అనమాట. అదేవిధంగా భారత భూభాగంలో స్వేచ్ఛగా సంచరించే హక్కు. అదేవిధంగా భారత భూభాగంలో ఎక్కడైనా సరే నివాసాన్ని అంటే స్థిర నివాసాన్ని ఏర్పరచుకునే హక్కు కూడా మనకి రాజ్యాంగం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 6వ రకమైన హక్కు అంటే ఏ వృత్తినైనా అంటే మనకు నచ్చిన వృత్తిని కానీ వ్యాపారాన్ని కానీ చేసుకునే హక్కు కూడా మనకి ఈ రైట్ టు ఫ్రీడమ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. మరి ఈ రైట్ టు ఫ్రీడమ్ అంటున్నాం కదండి. సో మరి ఈ రైట్ టు ఫ్రీడమ్ అనేది అందరికీ ఉండిద్దా, కేవలం భారతీయులకే ఉండిద్దా అంటే మనకి రైట్ టు ఫ్రీడమ్ అనేది ఏంటంటే మనకి రాజ్యాంగం కేవలం భారత పౌరులకు మాత్రమే ఉండిద్దండి. ఈ హక్కులు పౌరులకి, కంపెనీల వాటాదారులకు మాత్రమే ఉంటాయి. విదేశీయులకు కానీ చట్టబద్ధమైన వ్యక్తులు అంటే ఎవరు, కంపెనీలకు కానీ కార్పొరేషన్లు కానీ ఈ హక్కులు అనేవి లేవండి. కేవలం మనకి భారతీయ పౌరులకు మాత్రమే మనకి ఈ హక్కును కల్పించడం జరిగింది. ఏ హక్కు? స్వేచ్ఛ హక్కు. అంటే ఏంటి, భారతదేశంలో మనకి వాక్ స్వాతంత్రము, అదేవిధంగా శాంతియుతంగా సమావేశాలు ఏర్పాటు చేసుకునే హక్కు, సంస్థను ఏర్పాటు చేసుకునే హక్కు, భారత భూభాగంలో స్వేచ్ఛగా సంచరించే హక్కు, భారత భూభాగంలో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకునే హక్కు, అదేవిధంగా ఏ వృత్తినైనా కానీ మనం స్వీకరించే హక్కు. ఇవన్నీ కూడా కేవలం భారత పౌరులకు మాత్రమే మనకి రాజ్యాంగం అనేది కల్పించడం జరిగిందనమాట. విదేశీయులకు కానీ కంపెనీలకు కానీ లేదంటే కార్పొరేషన్లకు కానీ మనకి ఈ హక్కులు అనేవి లేవు. సో మరి ఈ హక్కులు 6 రకాల హక్కులు ఉన్నాయి కదా. సో ఒక్కొక్క హక్కు గురించి మనం ఇప్పుడు వివరంగా చూద్దాము. మరి ఈ వాక్ స్వాతంత్రం లేదంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటున్నాం కదండి. సో దీని ప్రకారం ఏంటంటే మనకి ఈ స్వేచ్ఛలో మనకి భావాన్ని అంటే ఏంటి, మన మాటల్ని కానీ ప్రతి పౌరుడు కూడా తన యొక్క అభిప్రాయాల్ని ఏ విధంగా, తన యొక్క నమ్మకాన్ని కానీ లేదంటే విశ్వాసాన్ని నోటి ద్వారా కానీ లేదంటే చేతి ద్వారా కానీ లేదంటే బొమ్మల ద్వారా కానీ లేదంటే ముద్రల ద్వారా అంటే మన సోషల్ న్యూస్ పేపర్స్ అంటాం కదండి. సో మ్యాగజైన్స్, ఆర్టికల్స్, నావెల్స్ ఇలా ఏ విధంగా అయినా సరే మనకి మన భావాన్ని మనం వ్యక్తపరిచే హక్కు అనేది మనకి రాజ్యాంగం మనకి ఇవ్వడం జరిగింది. సో దేని ప్రకారం వ్యక్తపరుస్తున్నామంటే ఆర్టికల్ 19 ప్రకారం మనకు ఈ హక్కులన్నిటిని అంటే మన భావాన్ని మనం వ్యక్తపరుస్తున్నాం అనమాట. సో అవి ఎన్ని విధాలుగా మనం వ్యక్తపరచవచ్చు అంటే ఇతరుల అభిప్రాయాన్ని తమ అభిప్రాయాన్ని ప్రచారం చేసుకోవచ్చు, కానీ ఇతరుల యొక్క హక్కుల్ని భంగం కలిగించేలాగా మన ప్రచారం అనేది ఉండకూడదు అనమాట. అదేవిధంగా పత్రికా స్వేచ్ఛ అంటే ఏంటి, పత్రికలు అనేవి ప్రజలకి సమాజంలో ఏం జరుగుతుందో చెప్పే హక్కు అనేది మనకి పత్రికా స్వేచ్ఛ అంటాం అనమాట. సో ఆ స్వేచ్ఛ కూడా మనకి ఇందులో భాగంగానే ఉండిద్ది. అదేవిధంగా వాణిజ్య ప్రకటన స్వేచ్ఛ, అదేవిధంగా టెలిఫోన్ సంభాషణలు, అదేవిధంగా ఏంటి మనకి ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రభుత్వం ఆధిపత్యం లేనప్పుడు ప్రసారం చేసుకునే హక్కు అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా ఉంది. సో ప్రభుత్వం గురించి కాకుండా మిగిలిన ఏమ్స్ అనేది సరే మనం ప్రచారం చేసుకునే హక్కు మనకుంది. అదేవిధంగా రాజకీయ పార్టీ కానీ ఏ సంస్థని ఇచ్చిన బంధుని మనం వ్యతిరేకించవచ్చు అనమాట. ఆ హక్కు కూడా మనకుంది. అంటే ఏంటి, ఒక రాజకీయ పార్టీ బంధుని ప్రకటించినప్పుడు ఆ బంధుని కాదు అని చెప్పి మన పని మనం చేసుకునే హక్కు కూడా మనకు ఉందన్నమాట. అదేవిధంగా ప్రభుత్వ వ్యవహారాలు తెలుసుకునే హక్కు. ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయి, లేదంటే మనకి ప్రధానమంత్రి ఆఫీస్ ఉంటుంది. సో అక్కడ ఏం జరుగుతుంది అంటే అన్ని తెలుసుకోకపోయినా మనకి కొన్ని తెలుసుకునే హక్కు కూడా మనకి, దాన్ని ఏమంటామని ఇప్పుడు మనము ఆర్టీఐ అంటున్నాం కదండి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం ద్వారా ఏం చేస్తున్నాం, మనము
గవర్నమెంట్ ఆఫీసులలో ఏం జరుగుతుంది అనేది కూడా మనకి తెలుసుకునే హక్కు అనేది మనకి ఉండడం జరిగింది. అదేవిధంగా మనకి ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు దాని గురించి ఎవరైనా అడిగినప్పుడు మాట్లాడకుండా సైలెంట్గా ఉండడం కూడా మనకి మన భావాన్ని వ్యక్తపరచడం, అంతే కదండి. అక్కడ ఏం జరిగిందో మనం చెప్పదలుచుకోలేదు, సో అలాంటప్పుడు మనం సైలెంట్గా ఉంటున్నాము. సో అలా మౌనంగా ఉండడం కూడా మనకి మన హక్కేనమాట. అదేవిధంగా మనకి వార్తాపత్రికలు ఉంటాయి కదండి, సో వాటికి ముందుగా సెన్సార్షిప్ అనేది నిషేధించడం. అదేవిధంగా మనకి సమ్మె చేసే హక్కు అంటే ఏంటి, సమ్మె కూడా ఎలా సమ్మె చేస్తాం, మనకి శాంతియుతంగా సమ్మె చేసుకునే హక్కు కూడా మనకి కల్పించడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి భావ ప్రకటన స్వేచ్ఛ కిందకి, అంటే వాక్ స్వాతంత్ర్యం కింద మన భావాన్ని వ్యక్తపరిచే కిందే వచ్చింది అనమాట. సో మరి ఇన్ని రకాలు వ్యక్తపరుస్తున్నాం కదా, సో మరి వీటి మీద ఆంక్షలు ఏమైనా ఉన్నాయంటే వీటికి కూడా ఆంక్షలు ఉన్నాయండి. ఎందుకంటే మనం మాట్లాడే మాటలు అనేవి భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని కానీ, సమగ్రతను కానీ, లేదంటే రాజ్యాంగ భద్రతను కానీ భంగం కలిగించేలాగా ఉండకూడదు అనమాట. సో అలా మనం చేసే పనులు కానీ, మనం ఏర్పరచుకునే సమావేశాలు కానీ, లేదంటే ఇప్పుడు మనం వ్యక్తపరిచే మాటలు కానీ, ఇవన్నీ ఏం సరే మన రాజ్యం యొక్క సమగ్రతను, దేశ భద్రతను కాపాడేలా ఉండాలి. కానీ వాటిని భంగం కలిగించేలాగుంటే కోర్టులు అనే వాటిని ఈ భావ ప్రకటన స్వేచ్ఛ మీద హద్దులు విధించే అధికారము సుప్రీంకోర్టుకి ఇవ్వడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ వాక్ స్వాతంత్ర్యం గురించి. అదేవిధంగా మనకి సమావేశ స్వేచ్ఛ, రెండోది ఏంటి, సమావేశాలను ఏర్పరచుకునే హక్కు అనమాట. సో మరి సమావేశాలను ఏ విధంగా ఏర్పరచుకుంటారు, ప్రతి పౌరుడు అనేవాడు ఆయుధాలు లేకుండా అంటే శాంతియుతంగా సమావేశాలను ఏర్పాటు చేసుకునే హక్కు అనేది మనకి రాజ్యాంగం కల్పించడం. మరి ఈ సమావేశాన్ని ఎలా ఏర్పాటు చేస్తాము, పబ్లిక్ మీటింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి రాజకీయ నాయకులు ఉన్నారండి, సో మనకి ఎలక్షన్ మూమెంట్ లో పబ్లిక్ మీటింగ్స్ పెడుతున్నారు. సో అది దేంట్లో భాగంగా పెడుతున్నారంటే మనకి ఈ సమావేశ స్వేచ్ఛలో భాగంగా పబ్లిక్ మీటింగ్లు అనే వాటిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అనమాట. సో అలా పబ్లిక్ మీటింగ్స్ పెట్టేటప్పుడు మన దగ్గర ఎటువంటి ఆయుధాలు అనేవి ఉండకూడదు, నిరాయుధంగా వెళ్ళి శాంతియుతంగా మనము సమావేశాలను ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఊరేగింపులు, దాంతోపాటు మనకి హింసా దౌర్జన్యాలు లేకుండా శాంతియుతంగా మనము ఈ సమావేశాలన్నిటిని ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా సమ్మె చేసే హక్కు మాత్రం మనకి ఇందులో లేదు, కేవలం మనం సమావేశాలు ఏర్పాటు చేసుకునే హక్కు మాత్రం మనకి ఇవ్వడం జరిగిందనమాట. నాకు సమావేశ స్వేచ్ఛ ఉంది కదా, నాకు నచ్చినట్టు సమావేశాలు నేను ఏర్పాటు చేసుకుంటాను, నాకు నచ్చినట్టు పబ్లిక్ మీటింగ్లు ప్రదర్శనలు నేను పెడతాను అంటే దానికి కూడా కొన్ని ఆంక్షలు ఉన్నాయండి. సో అన్నీ మనకు నచ్చినట్టు కాదు. ఆ ఆంక్షలు ఏమిటంటే మనకి మన ఊరేగింపులు ఉంటాయి కదండి, సో ఆ ఊరేగింపులు అనేవి ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అనమాట. అంటే ప్రజల యొక్క ప్రాణాలకు హాని కలిగించకుండా ఉండాలి, ప్రజల యొక్క ఆరోగ్యానికి ముప్పు వాటిల్లకుండా ఉండాలన్నమాట. అంటే ప్రజాశాంతిని, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడుతూనే మన ప్రదర్శనలనే ఉండాలి. కానీ సో ప్రజా ఆరోగ్యానికి వ్యతిరేకంగా కానీ, లేదంటే ప్రజా సంక్షేమానికి వ్యతిరేకంగా కానీ ప్రదర్శనలు అనేవి ఉండరాదనమాట. ఇది ఒక కండిషన్. ఇంకా ఏంటంటే మనకి ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకునేటప్పుడు ఏంటంటే మనకి శాసనబద్ధంగానే ఉండాలి తప్ప మన నేరపూరితంగా అంటే ఇంకొక స్థలాన్ని ఆక్రమించుకొని సమావేశాలు పెట్టడం, లేదంటే చట్ట విరుద్ధమైన పనుల కోసం సమావేశాలు పెట్టడం, లేదంటే ప్రభుత్వ చట్టాలు ఉంటాయి కదండి, సో ప్రభుత్వ అధికారులు ఉంటారు, సో వారిని ఏంటి చట్ట వ్యతిరేకమైన పనులు చేయమని చెప్పి సమావేశాలు ఏర్పాటు చేయడం, వాళ్ళని భయపెట్టడం, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సమావేశ స్వేచ్ఛలో ఉన్నటువంటి నిషేధాలు అనమాట. అంటే సమావేశాలు ఏర్పాటు చేసుకోమన్నారు కదా అని చెప్పి మనకు నచ్చినట్టు చేయడానికి లేదనమాట. ప్రజలకి అదేవిధంగా ప్రభుత్వానికి భంగం అంటే ప్రభుత్వ అధికారుల యొక్క విధులకు భంగం కలగకుండా మన సమావేశాలు అనే వాటిని ఏర్పాటు చేసుకోవాల్సి ఉండిద్ది. ఇది మనకి సమావేశ స్వేచ్ఛ అనేది. మనకి ఇంకొక స్వేచ్ఛ ఏంటంటే సంస్థలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ అనేది. అంటే పౌరులందరికీ కూడా మనకు నచ్చిన సంస్థల్ని కానీ, యూనియన్లు కానీ, లేదంటే సహకార సంఘాలు కానీ ఏర్పరచుకునే హక్కు అనేది మనకి రాజ్యాంగం అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇందులో భాగంగానే మనకి పౌరులందరికీ యూనియన్లు కానీ, సహకార సంఘాలు కానీ ఇప్పుడు రైతులు ఉన్నారండి, రైతులందరూ కలిసి ఒక సహకార సంఘంగా ఏర్పడతా ఉంటారనమాట. సో దేనిలో భాగంగా అంటే మనకి ఈ సంస్థలను ఏర్పాటు చేసుకునే హక్కులో భాగంగానే వాళ్ళు సంఘాలుగా ఏర్పడుతూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు మనకి రాజకీయ పార్టీలు పెడుతున్నారు. సో రాజకీయ పార్టీలు ఎందులో భాగంగా పెడుతున్నారంటే మనకి ఈ సంస్థలను అంటే మనకి ఆర్టికల్ 19 ప్రకారం ఈ సంస్థలను ఏర్పాటు చేసుకునే హక్కులో భాగంగానే రాజకీయ పార్టీలు అనే వాటిని మనకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వ్యాపార భాగస్వామ్య సంస్థలు కానీ, లేదంటే సొసైటీలు కానీ
క్లబ్బులు కానీ, ఆర్గనైజేషన్స్ కానీ, కార్మిక సంఘాలు కానీ, సో ఇవన్నీ కూడా మనకి ఈ సంస్థలను ఏర్పాటు చేసుకునే హక్కులో స్వేచ్ఛలో భాగంగానే వీటన్నిటిని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇందులో భాగంగా ఏంటంటే ఇప్పుడు కార్మిక సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు కదా, సో అలా కార్మిక సంఘాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఏంటంటే వారు సమ్మెకు దిగే హక్కు అనేది వారికి లేదనమాట. ఇది వారికి ఉన్నటువంటి ఒక నిషేధం కింద చెప్పవచ్చు. ఇది మనకి సంస్థలను ఏర్పాటు చేసుకునేటువంటి స్వేచ్ఛ. నెక్స్ట్ సంచార స్వేచ్ఛ అనేది చూద్దాము. మరి సంచార స్వేచ్ఛ అంటున్నాము. సంచారం అంటే ఏంటి? తిరగడం అనమాట. అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మారుతూ ఉంటారు అనమాట. ప్రతి పౌరుడు అనేవారు భారత భూభాగంలో ఎక్కడైనా సరే సంచరించే హక్కును ఈ స్వేచ్ఛ అనేది మనకి ఇస్తుంది. అంటే ఎక్కడికైనా అంటే మనకి ఇప్పుడు భారతదేశంలో ఒక భూభాగం నుంచి ఇంకొక భూభాగానికి వెళ్లే హక్కు, సంచరించే హక్కు మనకి ఈ సంచార స్వేచ్ఛ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇందులో భాగంగా ఏంటంటే మనం ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి, లేదంటే ఏ రాష్ట్రంలోనైనా ఒక ప్రాంతం నుంచి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పండి, మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాము. సో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి, లేదంటే మహారాష్ట్రకి, లేదంటే కాశ్మీర్కి, అట్లా లేదంటే ఆంధ్రప్రదేశ్లోని ఇప్పుడు ఒక రాష్ట్రం నుంచి ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకి అలా సంచరించే స్వేచ్ఛ అనేది ప్రతి పౌరుడికి ఉండడం జరిగిందనమాట. ఇలా సంచరిస్తున్నారు కదా, ఇలా సంచరించేటప్పుడు ఏంటంటే కొన్ని నిషేధాలు అనేవి, అంటే కొన్ని ఆంక్షలు అనేవి గవర్నమెంట్ పెట్టడం జరిగింది. ఏమిటి ఆంక్షలు అంటే మనం ఇప్పుడు సంచార స్వేచ్ఛలో భాగంగా అన్ని ప్రాంతాలు సంచరిస్తూ ఉంటాము అనమాట. అలా మనం సంచరించేటప్పుడు ఈ గిరిజన ప్రాంతాలు ఉంటాయి అనమాట. సో ఈ గిరిజన ప్రాంతాల యొక్క షెడ్యూల్ తెగల యొక్క ప్రయోజనాలను రక్షించడం కోసం ప్రభుత్వం ఆ ప్రాంతాల్లో సంచరించడాన్ని మనకు ఆంక్షలు విధించవచ్చు. ఎందుకంటే వారి యొక్క సాంప్రదాయ వృత్తిని కాపాడడం కోసం, వారి యొక్క ఆర్థిక వనరులోనే ఉంటాయి. సో వాటిని దోపిడీకి గురి కావకుండా ఉండడం కోసం ఏంటంటే ఈ సంచార స్వేచ్ఛలో భాగంగా ఈ షెడ్యూల్ తెగల ప్రాంతాల్లో మనకి నిషేధాన్ని అనేది గవర్నమెంట్ పెడుతూ ఉండిద్ది అనమాట. అదేవిధంగా మనకి వేశ్య వృత్తుల వారు ఉంటారండి. సో వారికి కూడా సంచార స్వేచ్ఛ అనే దానికి కొన్ని పరిమితులు ఉంచడం జరిగింది. ఎందుకంటే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని, నైతిక విలువలను కాపాడడం కోసం సుప్రీంకోర్టు వారికి సంచార స్వేచ్ఛలో భాగంగా అంటే ఆంక్షలు అనే వాటిని విధించే అధికారం సుప్రీంకోర్టు కలిగి ఉంది మనకి. నెక్స్ట్ స్వేచ్ఛ వచ్చేసరికి ఏంటంటే మనకి నివాసాన్ని ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ. ప్రతి పౌరుడికి ఏంటంటే మనకి దేశంలో ఏ భూభాగంలోనైనా సరే నివాసాన్ని కానీ, లేదంటే తాత్కాలిక నివాసాన్ని కానీ, లేదంటే స్థిర నివాసాన్ని కానీ ఏర్పాటు చేసుకునే అధికారం అనేది, స్వేచ్ఛ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఈ స్వేచ్ఛ కూడా మనకి 2 భాగాలు ఉంటుందండి. దేశంలో ఏ భాగంలోనైనా నివాసాన్ని ఏర్పాటు చేసుకునే హక్కు, అంటే తాత్కాలికంగా ఏర్పాటు చేసుకోవడం ఒక హక్కు అయితే, దేశంలో ఎక్కడైనా స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది, స్థిర నివాసం అంటే శాశ్వతమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ అనేది మనకి ఈ నివాస స్వేచ్ఛ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇలా మనకి ఈ నివాస స్వేచ్ఛలో భాగంగా మనం దేశంలో అంటే దేశం యొక్క అంతర్గత భూభాగంలో ఎక్కడైనా సరే మనం నివాసాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా ఎక్కడైనా నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం ఎందుకు ఇచ్చింది గవర్నమెంట్ అంటే మనకి దేశంలో అందరూ సమానమే, అన్ని ప్రాంతాలు సమానమే, అంటే దేశంలో ప్రతి ప్రాంతము సమానమే, అందరూ జాతీయ స్ఫూర్తిని కలిగి ఉండాలి అనే భావంతో మనకి ఈ నివాస స్వేచ్ఛ అనే దాన్ని ఇవ్వడం జరిగింది అనమాట. సో మరి దీని మీద కూడా మనకి నిషేధాలు, అంటే కొన్ని ఆంక్షలు, నిబంధనలు అనేవి వర్తిస్తాయి అనమాట. ఏమిటి ఆ నిబంధనలు అంటే మనకి సేమ్ సంచార స్వేచ్ఛలో ఉన్నటువంటి నిబంధనలు ఎక్కడ కూడా ఉంటాయి. ఎందుకంటే మనకి ఇప్పుడు మనకి నివాసాన్ని ఏర్పాటు చేసుకునే అధికారము, స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి ఇప్పుడు షెడ్యూల్డ్ తెగల ప్రాంతాలు ఉంటాయి. సో అలాంటి చోట్ల ఏంటంటే మనం పర్మనెంట్గా స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోలేము అనమాట. ఎందుకంటే అక్కడ మనం వెళ్ళి నివాసం ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆ ప్రాంతం నుండి గిరిజనుల యొక్క సంస్కృతి కానీ, వారి యొక్క ఆచార వ్యవహారాలు కానీ, లేదంటే వారి యొక్క ఆర్థిక వనరులు కానీ, ఇవన్నీ కూడా మనకి దోపిడీకి గురవుతూ ఉంటాయి అనమాట. సో అలాంటి గిరిజనుల యొక్క ఆచార వ్యవహారాలు, వాళ్ళ సంస్కృతి, వారి యొక్క భాషని కాపాడడం కోసం ఏంటి ఈ నివాస స్వేచ్ఛలో కొన్ని ఆంక్షలు అనే వాటిని సుప్రీంకోర్టు విధించడం జరిగింది. అదేవిధంగా సేమ్ సంచార స్వేచ్ఛలో ఎలాగైతే వ్యభిచార వృత్తిలో అంటే వేశ్య వృత్తిలో ఉన్న వారికి ఆంక్షలు ఉన్నాయి, సో వీరికి కూడా నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడంలో సుప్రీంకోర్టు అనేది ఆంక్షలు విధించడం జరిగింది. ఎందుకోసం అంటే ప్రజారోగ్యం భద్రతా దృష్ట్యా మనకి ఈ ఆంక్షలు అనే వాటిని సుప్రీంకోర్టు విధించడం జరుగుతుంది. లాస్ట్ స్వేచ్ఛ ఏంటంటే ఇప్పుడు 5 రకాల స్వేచ్ఛలు చూసాం కదండి. మనకి లాస్ట్ స్వేచ్ఛ ఏంటంటే మనకి వృత్తి స్వేచ్ఛ. సో మరి వృత్తి స్వేచ్ఛ అంటే ఏమిటంటే మనకి పౌరులందరూ కూడా ఏ వృత్తినైనా అంటే ఏంటి తమకు నచ్చిన వృత్తిని వారు ఎన్నుకోవచ్చు అనమాట. 6వ స్వేచ్ఛ ఏంటంటే వృత్తి స్వేచ్ఛ. అంటే పౌరులందరూ కూడా ఏ వృత్తినైనా ఆచరించవచ్చు, లేదంటే ఏ వ్యాపారానైనా, ఏ వాణిజ్యానైనా వారు కొనసాగించుకునే హక్కు అనేది మనకి ఈ వృత్తి స్వేచ్ఛ. అంటే ఏంటి మనకి ఈ స్వేచ్ఛ హక్కులో భాగంగా రాజ్యాంగమే కల్పించడం జరిగిందనమాట. సో ఇందులో భాగంగా ఏంటంటే
ఒక వ్యక్తికి కావాల్సినటువంటి, ఒక వ్యక్తి జీవన విధానానికి కావాల్సినటువంటి అన్ని రకాల వృత్తులు అనేవి మనకి వృత్తి స్వేచ్ఛలో భాగంగా మనకి అన్ని రకాల అవసరాలు అనేవి తీరడం జరుగుతుంది అనమాట. ఏంటంటే ఇప్పుడు సాధారణ ప్రజా ప్రయోజనార్థం ఉండిద్ది. సో దానికోసం ఏంటంటే రాజ్యం అనేది దీని మీద కొన్ని ఆంక్షలు అనే వాటిని దీనికి కూడా విధించడం జరిగింది. ఎందుకంటే మనకి ఆంక్షలు ఎందుకు, ఫస్ట్ అసలు ఈ వ్యాపారం అనేది ఎవరితో చేసుకోవచ్చు అంటే ఎవరితోనే అంటే పౌరులు అనేవారు రాజ్యంతో కానీ, లేదంటే రాజ్యం అనేది పౌరులతో కానీ, పౌరులు లేకుండా సంస్థలతో కానీ, ఇలా ఎవరితోనైనా కానీ వాణిజ్యం అనేది కొనసాగించవచ్చు, లేదంటే మనకు నచ్చిన వృత్తిని స్వీకరించవచ్చు. అలా మనకు నచ్చిన వృత్తిని స్వీకరించేటప్పుడు, లేదంటే మనం వాణిజ్యం నిర్వహిస్తూ ఉంటాం, వర్తకం నిర్వహిస్తూ ఉంటాము. అలా నిర్వహించేటప్పుడు ఏంటంటే పరిశ్రమలు అనేవి వారి యొక్క సేవలను గుత్తాధిపత్యం అంటే గుత్తాధిపత్యం కింద ఉండకూడదు అనమాట. అంటే పౌరులతో పోటీగా వారి యొక్క పోటీ అంటే పోటీ అంటే ఎలా చెప్పొచ్చు అంటే మనకి స్వేచ్ఛాయుతమైన వాతావరణంతో ఏర్పాటు చేసుకునే అధికారం ఇచ్చింది, కానీ గుత్తాధిపత్యాన్ని మాత్రం నిషేధించడం జరిగింది రాజ్యం అనేది. అంటే ఏంటి, మనకు నచ్చిన వృత్తిని స్వీకరిస్తున్నాము, సో స్వీకరించి అందులో మనకి గుత్తాధిపత్యం అనే దాన్ని నిషేధించడం జరిగింది అనమాట రాజ్యం. అదేవిధంగా ఇప్పుడు నాకు నచ్చిన వృత్తిని స్వీకరిస్తున్నాను. సో నచ్చిన వృత్తి ఏంటి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు దొంగతనం ఉంది. సో దొంగతనం అనేది మనకి రాజ్యం అనేది చెల్లుబాటు అవుతుందా? నాకు నచ్చిన వృత్తిని స్వీకరించే హక్కు నాకు ఉంది కదా, సో అందులో బాగా నేను దొంగతనం చేస్తాను, లేదంటే ఇంకొక పని చేస్తాను. అలా నీతి మాలిన పనులు కానీ, లేదంటే మనకి చట్ట వ్యతిరేకమైన పనులు కానీ, సో లేదంటే స్త్రీలతో కానీ పిల్లలతో కానీ అవినీతి వ్యాపారాలు చేయించడము, లేదంటే ప్రమాదకరమైన మందులు పిల్లలతో అమ్మించడము, లేదంటే పేలుడు సామాగ్రి, ఇలాంటి వ్యాపారాలు వాణిజ్యాలు పూర్తిగా రాజ్యం అనేది నిషేధించడం జరిగింది. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ, మనకి రాజ్యము మనకి నచ్చిన వృత్తిని స్వీకరించే హక్కు ఇచ్చింది కదా అని చెప్పి దాన్ని దుర్వినియోగం చేయకుండా, అంటే ఏంటి, స్త్రీలతోటి పిల్లలతోటి ఇలా అక్రమ వ్యాపారాలు కానీ, లేదంటే ప్రమాదకరమైన మందులు కానీ, లేదంటే మనకి పేలుడు సామాగ్రి, సో ఇలాంటి వాటితో చేసే వ్యాపారాన్ని మనకి రాజ్యం అనేది పూర్తిగా నిషేధించడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ మొత్తం మనకి స్వేచ్ఛ అంటే మనకి స్వేచ్ఛ హక్కుల భాగంగా ఉన్నటువంటి 6 రకాల స్వేచ్ఛలు అనమాట. ఈ 6 రకాల స్వేచ్ఛలు ఏంటంటే మనకి వాక్ స్వాతంత్ర్యము, శాంతియుతంగా అంటే అంటే ఆయుధాలు లేకుండా సమావేశాలు నిర్వహించుకునే హక్కు, అదేవిధంగా సంస్థల్ని సంఘాలని యూనియన్లని ఇలాంటి వాటిని ఏర్పాటు చేసుకునే హక్కు, అదేవిధంగా భారత భూభాగంలో స్వేచ్ఛగా సంచరించే హక్కు, అదేవిధంగా భారత భూభాగంలో ఎక్కడైనా సరే నివాసాన్ని ఏర్పాటు చేసుకునే హక్కు, అదేవిధంగా లాస్ట్ వన్ ఏంటి, మనకి నచ్చిన వృత్తిని స్వీకరించే హక్కు. సో ఇది ఫ్రెండ్స్ మనకి స్వేచ్ఛ హక్కులో భాగంగా ఉన్నటువంటి 6 రకాలైనటువంటి హక్కులు అనమాట. ఈ 7వ హక్కు ఏంటంటే మనకి ఆస్తిని సంపాదించుకోవడం కానీ, సంపాదించిన ఆస్తిని దాచుకోవడం కానీ, లేదంటే ఎవరికైనా ధారాతత్వం చేయడం. సో దీన్ని అయితే మనకి ఆర్టికల్ 19 నుంచి తొలగించారు. ఎప్పుడు తొలగించారంటే మనకి 1978లో 44వ రాజ్యాంగ సవరణ చేసి ఈ స్వేచ్ఛ హక్కులో భాగంగా ఈ ఆస్తి హక్కును సంపాదించుకోవడం, ధారాతత్వం చేయడం దీన్ని మనకి తొలగించడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ మనకి స్వేచ్ఛ హక్కు గురించి. నెక్స్ట్ క్లాస్లో మిగిలిన టాపిక్స్ అనేవి కంటిన్యూ చేద్దాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. If you like my videos, please like, share and subscribe to Desire Minds channel. Friends, thank you for watching my videos.